వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీ సిలిండర్, ఫ్రీ సిలిండర్, ఏడాదికి 3 సిలిండర్లు. సో దీనికోసం చాలామంది కూడా మహిళలు ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ ఈ స్కీమ్ అమలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. కానీ ఈ స్కీమ్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలి అంటే కాస్త కష్టతరమే కనిపించింది ప్రభుత్వానికి. అయితే ఇది వరకు కూడా మనం ఎప్పుడు అంటే డైరెక్ట్గా మనం యాప్లో బుక్ చేసుకున్నా, లేదు అంటే వెళ్ళి గ్యాస్ ఏజెన్సీ దగ్గర బుక్ చేసుకున్నా మనకి సిలిండర్ ఇంటికి రావడం, తర్వాత ఎప్పటికో కొన్ని సందర్భాలు నెలకి, ఇంకొన్ని సందర్భాలు 2 నెలలకి, ఇంకొన్ని సందర్భాల్లో అసలు జీరో సబ్సిడీ వచ్చిన పరిస్థితులు లేవు. సో అట్లాంటి అన్ని ప్రాబ్లమ్స్కి ఒక చెక్ పెట్టాలనుకుంది కూటమి ప్రభుత్వం. అందుకనే గుంటూరులో ఒక పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. సో ఆ పైలట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే, ఇదివరకు మనం సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత డబ్బులు పే చేసిన తర్వాతనే వస్తుంటుంది. ప్రీ బుకింగ్కి సంబంధించి ముందుగానే డబ్బులు మనం పే చేయాల్సి ఉంటుంది. లేదు అంటే గ్యాస్ సిలిండర్ తీసుకొని వచ్చిన ఏజెంట్కి మనం డబ్బులు ఇచ్చి సిలిండర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే సబ్సిడీ డబ్బులు ఎప్పుడు పడతాయో ఎవరికి తెలియని పరిస్థితిలో ఉంటారు. కొన్ని సందర్భాల్లో సబ్సిడీలు కూడా మిస్ అయ్యి, ఆ సబ్సిడీల కోసం మనం ఏజెన్సీలకు వెళ్ళినా కూడా అక్కడ సమాధానం లేని సిచ్యువేషన్స్ ఉంటాయి. కానీ వీటి అన్నిటికీ ఒకే ఒక సొల్యూషన్ అనుకుంది. సో ఇప్పటి వరకు ఉన్న అంటే ఏదైతే వే ఉందో దానికి మాత్రం పూర్తిగా భిన్నంగా ఒక డెసిషన్ తీసుకుందనమాట కూటమి ప్రభుత్వం. అండ్ పైలట్ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేసింది గుంటూరులో. సో ఆ పైలట్ ప్రాజెక్ట్ ఏంటి అని అంటే, ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారమే సిలిండర్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది కస్టమర్. సో ఆ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి సబ్సిడీ పడుతుంది. ఆ తర్వాతే గ్యాస్కి సంబంధించిన డబ్బులు కస్టమర్ చెల్లించాల్సి ఉంటుంది. కానీ మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? ఎందుకంటే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలి, వాళ్ళు ఓకే అనాలి, సబ్సిడీ డబ్బులు అకౌంట్లో పడాలి, ఆ తర్వాత మన ఇంటికి సిలిండర్ రావాలి. సో దీపం పథకం పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేసినా ఇది ఎంతవరకు అమలు అవుతుంది అనేది ఇంకా కూడా ప్రజల్లో ఒక డౌట్ఫుల్ ఉంది. ఎందుకంటే బుక్ చేసినప్పుడే 2-3 రోజులు తీసుకుంటారు. ఇంకొన్ని ఏజెన్సీల దౌర్భాగ్యమో లేదంటే బుక్ చేసుకున్న వాళ్ళ అదృష్టమో తెలియదు, కానీ మినిమం ఒక 1 వీక్ తీసుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉంటాయి. సో అది సిలిండర్ బుక్ చేసుకొని మనం చేతిలో డబ్బులు ఇస్తేనే సిలిండర్ కొన్ని సందర్భాల్లో లేట్గా డెలివరీ చేస్తుంటాయి ఏజెన్సీస్. అట్లాంటిది మనం సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత మనకు సబ్సిడీ డబ్బులు పడిన తర్వాత సిలిండర్ ఇంటికి రావాలంటే దీంట్లో ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. నిజంగానే ప్రభుత్వం కనుక పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని దీనిపైన పూర్తిగా క్లారిటీ, కన్ఫ్యూజన్ లేకుండా స్ట్రిక్ట్గా ఉంటే సబ్సిడీ పడ్డ తర్వాత ఒక 2 రోజుల్లో సిలిండర్ వస్తుంది. లేదు తూతూ మంత్రంగా ప్రాజెక్ట్ మనం లాంచ్ చేశామా పైలట్ ప్రాజెక్ట్ అని వదిలేస్తే మాత్రం సబ్సిడీ 1 రోజు, 2 రోజులు, 3 రోజులు. సో సబ్సిడీ పడే వరకు సిలిండర్ కూడా వచ్చే అవకాశం ఉండదు. ఒక పక్క సిలిండర్ అంతే కూడా ఎవ్రీ హోమ్లో అది ఒక ఎమర్జెన్సీ కిందనే యూటిలిటీస్లో వన్ ఆఫ్ ద పార్ట్ అని అందరూ కూడా తెలిసింది. ఉట్టిగానే ఏజెన్సీ నుంచి ఒక 2 రోజులు వస్తేనే 10 సార్లు కాల్ చేసే పరిస్థితిలో ఉంటాం. అట్లాంటిది సబ్సిడీ డబ్బులు పడిన తర్వాత సిలిండర్ ఇంటికి వస్తుందంటే అసలు ఏంటి పరిస్థితి అనేది మనం కూడా చూడాలి. అయితే ఇక్కడ ఇప్పటికే దీపం పథకం ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల కూడా అమలు చేయాలనుకున్న గుంటూరు నుంచి మాత్రం పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నారు. అండ్ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2 మండలాలు ఇప్పటి వరకు కూడా ఏపీలో ఉన్న వాళ్ళ ఏజెన్సీస్ మాత్రం తెలంగాణలో ఉన్నాయి. సో దాదాపు 10 నెలల కాలం నుంచి కూడా ఏజెన్సీలను తెలంగాణ నుంచి ఏపీకి మార్చండి అని నెత్తి నోరు బాదుకుంటున్నారు కస్టమర్స్. కానీ ఇప్పటి వరకు ఎటువంటి డెసిషన్ తీసుకోలేదు. సో అందులో మనకు కుక్కునూరు ఒకటైతే, వేలంపాడు ఇంకోటి. మరి వీటిపైన ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది చూడాలి. ఎందుకంటే వీళ్ళకి సంబంధించిన ఏజెన్సీస్లు సారపాకలో ఉన్నాయి. సో 1, 2 కాదు, వందలాది కనెక్షన్స్ కస్టమర్స్ ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు వీళ్ళకు ఏజెన్సీ తెలంగాణలో ఉండడం వల్ల ఇప్పటి వరకు దీపం పథకం సంబంధించిన స్కీమ్ బెనిఫిషియర్స్ వీళ్ళు కాకుండా ఉండడం, అండ్ దాంతోపాటు పైలట్ ప్రాజెక్ట్ కింద గుంటూరులో ఏదైతే స్టార్ట్ చేశారో నిజంగా ఈ మండలాల్లో కూడా ప్రారంభిస్తే మరి ఇక్కడ ఉండే సబ్సిడీకి సంబంధించి కావచ్చు, ఇక్కడ ఉండే ప్రజల పరిస్థితి ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్గానే ఉంది. సో ఇదనమాట ఏపీలో ప్రారంభం కాబోతున్న దీపం పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్.